రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి గుప్పమంటుంది. ఎక్కడ చూసినా ఏదో ఒక మూల గంజాయి కేసులు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు ఎన్ని తనిఖీలు చేపట్టినా గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అయితే అసలు గంజాయి సాగు ప్రాంతాలపై అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. విస్తృతంగా తనిఖీలు కూడా చేశారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. డొంకరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్టెగూడెం గ్రామంలో గంజాయి సాగు చేస్తున్న 6 ముద్దాయిలను అరెస్టు చేసి 1.5 ఎకరాల్లో సాగు చేస్తున్న 550 గంజాయి మొక్కలను కాల్చి బూడిద చేశారు చింతూరు సబ్ డివిజన్ పోలీసులు. డొంకరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్టెగూడెం కొండల్లో గంజాయి సాగు చేస్తున్నారని డొంకరాయ్ ఎస్ఐ శివకుమార్ కి వచ్చిన సమాచారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిహనా, రంపచోడవరం ఓఎస్డీ కేవి మహేశ్వర్ రెడ్డి, చింతూరు ఏఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఆదేశాలతో చింతూరు సిఐ శ్రీ గజేంద్ర కుమారు మరియు డొంకరాయ్ ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలతో వైరామవరం డిప్యూటీ తహసీల్దార్ కె సుధాకర్ రావు మరియు విఆర్ఓ సందీపాచార్యుల సమక్షంలో మెట్టుగూడెం కొండల్లో గంజాయి సాగు చేస్తున్న మెట్టుగూడెం గ్రామానికి చెందిన వంతల జైసన్, బురిడి సహదేవ్, కొర్ర సోనియా, పాంగే నాగేశ్వరరావు, కిలో నగేష్, పీరి అప్పారావులపై మెరుపు దాడి చేసి గంజాయి సాగు చేస్తున్న 6 ముద్దాయిలను అరెస్టు చేశారు. అనంతరం 1.5 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ లో సాగు చేస్తున్న సుమారు 2.75 లక్షల విలువ చేసే 550 గంజాయి మొక్కలను పీకివేసి నరికివేసి కాల్చి బూడిద చేశారు. అనంతరం 6 ముద్దాయిలను డొంకరాయి ఎస్ఐ శివకుమార్ రిమాండ్ నిమిత్తం రంపచోడవరం జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు పంపించారు.